ఫస్ట్ మనం జావాస్క్రిప్ట్ని స్క్రిప్ట్ ట్యాగ్ తోటి జావాస్క్రిప్ట్ కోడ్ రాసుకుంటాం. ఇన్ HTML జావాస్క్రిప్ట్ కోడ్ మస్ట్ బి ఇన్సర్టెడ్ బిట్వీన్ స్క్రిప్ట్ అండ్ /script ట్యాగ్స్. వీటిని మనం హెడ్ సెక్షన్లో వాడచ్చు, లేకపోతే బాడీలో నైనా స్క్రిప్ట్ ట్యాగ్స్ని యూజ్ చేసుకుని మనం జావాస్క్రిప్ట్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. వర్డ్ వెర్షన్లో చూసుకున్నట్టయితే మీకు స్క్రిప్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బై జావాస్క్రిప్ట్ అని కనపడేది. టైప్ అనే అట్రిబ్యూట్ ఇప్పుడు నాట్ రిక్వైర్డ్, అంటే ఇప్పుడు టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బై జావాస్క్రిప్ట్ అని వాడకపోయినా పర్లేదు. జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్. A JavaScript function is a block of JavaScript code that can be executed with called for. For example, a function can be called when an event occurs, like when user clicks the button. You will learn. అంటే మనకి నార్మల్గా ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా ఫంక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, కొన్ని స్టేట్మెంట్స్ని కలిపి ఒక ఫంక్షన్ లాగా మనం క్రియేట్ చేసుకుంటాము. ఆ ఫంక్షన్ మనకి అవసరం వచ్చినప్పుడు ఆ ఫంక్షన్ కాల్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సిన కోడ్ అనేది థింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ జావాస్క్రిప్ట్ కోడ్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ కాల్డ్ ఫర్. దాన్ని ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ని చూపిస్తుంది. రైట్, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇనీషియల్గా స్క్రిప్ట్ తోటి మనం ఒక టెక్స్ట్ని HTML డాక్యుమెంట్లో జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకుని ఏ విధంగా ప్రింట్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ HTML పేజ్ని ఓపెన్ చేస్తున్నాను, my.html. ఓకే, సో ఇక్కడ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని పెడుతున్నాను, మై FIRST ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, సో బాడీలో నేను స్క్రిప్ట్ని బాడీ ట్యాగ్లో బాడీలో /body కన్నా ముందు రాసుకుంటున్నాను, SCRIPT. మీరు ఒకవేళ జావాస్క్రిప్ట్ కోడ్ రాసేటట్టయితే స్క్రిప్ట్ ట్యాగ్లో రాసుకోవాలన్నమాట, స్క్రిప్ట్ మధ్యలో. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను, పారాగ్రాఫ్లో ID ఈక్వల్స్ టు D1 అని రాస్తున్నాను. పారాగ్రాఫ్లో ID అంటే ID బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది జావాస్క్రిప్ట్ కోడ్ ద్వారా. ఓకే, ID ఈక్వల్స్ టు I1. సో D1 అని చెప్పి డిస్ప్లే D1 అని. ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ నేను ఏదైనా టెక్స్ట్ని కానీ ఏమన్నా ప్రింట్ చేశాను, ఇక్కడ లేదు కదా, my.first ఫైల్. ఓకే, ఏమీ మనకి డిస్ప్లే అవ్వట్లేదు. ఇక్కడ పారాగ్రాఫ్లో కూడా కంటెంట్ ఏమి పెట్టలేదు. ఇప్పుడు జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకుని అక్కడ అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, డాక్యుమెంట్ డాట్ మనకి తెలిసిందే, డాక్యుమెంట్ డాట్ get element by ID, get ఈ అనేది క్యాపిటల్ ఉండాలి, get element by ID వచ్చింది మనకి, get element by ID వచ్చేసి మనం ఇచ్చింది D1 కదా, D1 డాట్ ఇన్నర్ HTML డాట్ INN ఇన్నర్ డాట్ HTML క్యాపిటల్ ఉండాలి, HTML. ఓకే, వీటిని ఇక్కడ వెల్కమ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం రాసాము, ఒక పారాగ్రాఫ్ తీసుకుని దానికి ఐడిని సెట్ చేసుకున్నాము. స్క్రిప్ట్ ట్యాగ్ స్టార్ట్ చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ID D1 inner.html ఈక్వల్స్ టు వెల్కమ్. అంటే ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో వెల్కమ్ అనే టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ ఏమో ఈవెంట్స్ ఏమో మనం ఫైర్ చేయట్లేదు, అంటే బటన్ క్లిక్ చేయడం కానీ ఏం చేయట్లేదు. జస్ట్ జావాస్క్రిప్ట్లో మనం రాసిన HTML కోడ్ తోటి పారాగ్రాఫ్ ఐడిని యూజ్ చేసుకుని మనకి ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ కావాలి. సారీ, DOCUMENT get element by ID D1 inner.html కాదు, inner HTML. ఓకే, ఇక్కడ వెల్కమ్ అని ప్రింట్ అయింది. అంటే ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ని యూజ్ చేసుకుని ఐడి ద్వారా మనం డేటాని అనేదాన్ని ప్రింట్ చేసుకున్నాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని తీసుకొచ్చి మీరు హెడ్లో అన్నా పెట్టుకోవచ్చు. ఒకసారి మీరు హెడ్లో పెట్టి ట్రై చేయండి, మ్యాక్సిమం రాదు. హెడ్లో పెట్టుకుని ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని ట్రై చేయండి. తర్వాత చూసుకున్నట్టయితే జావాస్క్రిప్ట్ ఇన్ హెడ్ ఆర్ బాడీ. యూ కెన్ ప్లేస్
any number of scripts in HTML document. Scripts can be placed in the body or in the head section of HTML page or in both JavaScript in head. So in this example, సో జావాస్క్రిప్ట్ కోడ్ని మనం హెడ్ సెక్షన్లో పెట్టుకుని ఒకసారి చూద్దాం. ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తోటి మనం హెడ్ సెక్షన్లో ఒక జావాస్క్రిప్ట్ కోడ్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఆ ఫంక్షన్ని ఒక బటన్ తీసుకుని ఆ బటన్ ద్వారా క్లిక్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ డిస్ప్లే అయ్యేటట్టు చూద్దాం. ఓకే, సో పారాగ్రాఫ్ చేంజ్డ్ ఎగ్జాంపుల్ ఉంది కదా, అది మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసుకుని చేద్దాము. సో ఇక్కడ హెడ్ సెక్షన్లో నేను స్క్రిప్ట్ టైప్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్ అని రాస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా ఒక బటన్ని క్రియేట్ చేద్దాం. బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, అలాగే ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు మై ఫంక్షన్. ఓకే, m1 అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం మనం. ఓకే, ఈ m1 ఫంక్షన్ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ కూడా మళ్ళీ కమింగ్ వీడియోస్లో వస్తాయి, మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకేంటి, నేను జావాస్క్రిప్ట్ కోడ్ని బాడీలో అయినా పెట్టుకోవచ్చు, బాడీలో అన్నిటికైనా ఆకని పెడతాం, లేకపోతే హెడ్ సెక్షన్లోనైనా పెట్టుకోవచ్చు అనేది ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ, అంతే. ఓకే, ట్రై నౌ. ఇప్పుడు నాకు బటన్ క్లిక్ చేసినప్పుడు నా దగ్గర ఉన్న పారాగ్రాఫ్లో ఉన్న డేటా అనేది మారాలి. ఓకే, id ఈక్వల్స్ టు d2 అని ఇస్తున్నాను. id ఈక్వల్స్ టు d2. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన ఫంక్షన్ని మనం క్రియేట్ చేద్దాం. స్క్రిప్ట్లో ఏం ఫంక్షన్, అది m1 అనే ఫంక్షన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ కీవర్డ్ని యూజ్ చేసుకోవాలి. ఫంక్షన్ ఇవన్నీ కూడా కమింగ్ వీడియోలో చూద్దామండి. ఓకే, ఫంక్షన్ FUNCTION ఫంక్షన్. మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏమేంటి, m1. ఓకే, ఓపెన్ అండ్ కర్లీ బ్రాకెట్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి D2లో ఉన్న కంటెంట్ మారాలి. ఓల్డ్ కంటెంట్ అని ఇస్తున్నాను. పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ ఓల్డ్ కంటెంట్, ఇప్పుడు న్యూ కంటెంట్ క్లిక్ చేసినప్పుడు న్యూ కంటెంట్ రావాలి. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎంత మంది, D2 కదా, D2 అండ్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు న్యూ కంటెంట్ అని పెడుతున్నాను. న్యూ కంటెంట్. ఓకే, పేజ్ రీలోడ్ చేస్తున్నాను, ట్రై నౌ కొడుతున్నాను, న్యూ కంటెంట్ అన్ని చేంజ్ అయింది చూడండి. ఓకే, ఓల్డ్ ట్రై నౌ న్యూ కంటెంట్. ఓకే, సో బటన్ అంటే మనం ఇప్పుడు స్క్రిప్ట్ని ఎక్కడ ఇంక్లూడ్ చేసుకున్నాం, హెడ్ సెక్షన్లో ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇంతకుముందు బాడీలో అప్లై చేసాం. సో ఇదే కోడ్ని మనం బాడీలో పెట్టి బాడీ ట్యాగ్లో కూడా చూద్దాము. JavaScript in body. In this example, JavaScript placed in the body section of the HTML. The function invoked when the button is clicked. సో ఇది చెక్ చేసుకున్నాం కదా ఈ స్క్రిప్ట్. సో ఇంకో స్క్రిప్ట్ రాద్దాం మనం. ఇదే స్క్రిప్ట్ ఎక్కడి నుంచి కట్ చేసి బాడీలో పెడుతున్నాను. ఓకే, చూడండి. సో న్యూ కంటెంట్. సో మనం కాకపోతే హెడ్ సెక్షన్లో పెట్టడం కన్నా బాడీ సెక్షన్లో పెట్టడం వల్ల కొద్దిగా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట.
ఇవి రెండు రాసే బదులు సింపుల్గా ఇక్కడ రాసిన కోడ్ని మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, వెల్కమ్ అనేది మనకి ఈ D1 నుంచి వచ్చిన కంటెంట్. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే external JavaScript. Script can be also placed in the external files. External scripts are practical when the same code is used in many different web pages. JavaScript can have the file extension .js. To use the external script, put the name of the script file attribute in the script tag. Okay, ఏమని రాయాలంటే స్క్రిప్ట్ src ఈక్వల్స్ టు అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనం సేమ్ కోడ్ని ఎక్స్టర్నల్గా ఒక ఎక్స్టర్నల్ ఫైల్ తీసుకుని ఎక్స్టర్నల్ ఫైల్లో ఆ కోడ్ని మనం డెవలప్ చేసి దాన్ని మన ఒక వెబ్ పేజ్లోకి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సేమ్ థింగ్ని మనం డిఫరెంట్ వెబ్ పేజ్లో యూజ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇలా ఎగ్జాంపుల్ చూడండి, మీకు కమింగ్ వీడియోస్లో ఇంకా క్లారిటీగా వస్తుంది. రైట్, ఇక్కడ నేను జావాస్క్రిప్ట్ కోడ్ ఇక్కడ రాసుకున్నాను కదా, ఫంక్షన్ స్క్రిప్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బై జావాస్క్రిప్ట్ అని చెప్పి ఈ కోడ్ని తీసుకొచ్చేసి ఇప్పుడు ఈ కోడ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది మనకి ఈ ఒక్క వెబ్ పేజ్లోనే, ఇక్కడ బాడీలో కానీ ఎక్కడన్నా రాసుకునే హెడ్లో కానీ ఒక్క పేజ్లోనే యూజ్ అవుతుంది కదా. అలా కాకుండా మనకి ఇంకో పేజ్ ఉంది వాటన్నిటిలో కూడా యూజ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఒక ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి. అంటే మన ఫోల్డర్లో my.js అని చెప్పి ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. సింపుల్గా మనకి ఇక్కడ స్క్రిప్ట్ అవసరం లేదు ఇంకా. ఓకే, స్క్రిప్ట్ ట్యాగ్ అవసరం లేదు. రైట్, document.getElementById D1 inner welcome 1 అని పెడుతున్నాను. ఇక్కడ న్యూ కంటెంట్ న్యూ అని చెప్పి పెడుతున్నాను. ఓకే, సో ఇలా క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. చేయలేదు అనుకుంటున్నాను. అప్పుడు మనకి అవుట్పుట్ రాదు. ఎందుకు అంటే మనం ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ని మన పేజ్లో ఇంక్లూడ్ చేసుకోలేదు. my.html ఫైల్లో ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకుంటాము, స్క్రిప్ట్ src ఈక్వల్స్ టు సో బాడీ కన్నా ముందు స్క్రిప్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బై జావాస్క్రిప్ట్ అవసరం లేదు. స్క్రిప్ట్ src ఈక్వల్స్ టు ఏంటిది మన ఫైల్ నేమ్ my.js ఫైల్. ఓకే, ఇప్పుడు చూడండి వెల్కమ్ వన్ న్యూ కంటెంట్. సో ఈ విధంగా మీరు ఎక్స్టర్నల్ అంటే ఒక సపరేట్గా జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసుకుని మనకు కావాల్సిన ఫంక్షన్స్ కానీ మనకు కావాల్సిన కోడ్ అంతా కూడా ఆ జావాస్క్రిప్ట్ ఫైల్లో రాసుకుని దాన్ని మన వెబ్ పేజ్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ విధంగా దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఇంకా ఇదే కోడ్ని మనం డిఫరెంట్ వెబ్ పేజ్లో యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ స్క్రిప్ట్స్ కెన్ బి రెఫర్డ్ విత్ ఫుల్ URL. సో ఒక్కొక్కసారి మనం బయట నుంచి కూడా తెచ్చుకుంటాం స్క్రిప్ట్. అంటే ఇక్కడైతే మన ప్రాజెక్ట్లోనే క్రియేట్ చేసి ఉంచాం కదా my.js ఫైల్. ఒక్కోసారి వేరే మనకి CDNలో దొరుకుతాయి, bootstrap.js అని చెప్పి. ఆ CDN ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా ఆ CDN మీద క్లిక్ చేసుకుని దాన్ని ఫుల్ పాత్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలన్నట్టు అనమాట. ఇక్కడ చూడండి ఫుల్ పాత్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి ఇంటర్నల్గా ఏదైనా ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి నార్మల్గా సెటప్ ఎలా ఉంటుందంటే ఇక్కడ జావాస్క్రిప్ట్ ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే my.html ఫైల్ ఉంది కదా, ఇందులోనే న్యూ ఫైల్ JS అనే ఫోల్డర్ క్రియేట్ చేసి మనం క్రియేట్ చేసిన జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్నీ కూడా అక్కడ వాడతాం అనమాట. సో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. న్యూ ఫోల్డర్ JS
జేఎస్ మై డాట్ జేఎస్ ఫైల్ని ఇందులో పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాత్ ఏమి ఉంచుకుంటాము, జేఎస్ స్లాష్ మై డాట్ జేఎస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నుంచి ఇంకా డీటెయిల్గా చూద్దాము. వాళ్ళు మీరు ఇక్కడి వరకు ఏమన్నా అంటే ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ ఫీల్ అయి ఉంటారు, అంటే ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో ఇవన్నీ చూద్దాం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన స్క్రిప్ట్ని హెడ్ సెక్షన్లో అయినా పెట్టుకోవచ్చు, బాడీలోనైనా పెట్టుకోవచ్చు, లేదు ఎక్స్టర్నల్గా ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసి మనం రాసిన కోడ్ అంతా అక్కడ పెట్టుకుని ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ని మన ప్రాజెక్ట్లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అడ్వాంటేజెస్. Placing scripts in external files has some advantages. It separates the HTML and code. It makes HTML and JavaScript easier to read and maintain. Cached JavaScript files can be speed up our page loads. Read and maintain. ఇది అర్థమైంది. It separates the HTML code. ఇది అర్థమైంది. Cached JavaScript files can speed up page loads. అంటే cached JavaScript files అంటే ఏంటంటే ఇప్పుడు మన వెబ్సైట్ ఒక బ్రౌజర్లో నుంచి ఒక సైట్ని మనం లోడ్ చేసుకుంటాం. అంటే ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ ఉందనుకోండి, ఆ సైట్ ఆ పేజ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ని యూజ్ చేసుకుంటుంది అనుకోండి, అది ఒక్కసారి లోడ్ అయితే సరిపోతుంది మన సిస్టంలోకి, ఒకసారి క్యాచ్ అయిపోతే. లేదు మనం ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే హెచ్టిఎంఎల్లో వాడుతున్నాం అనుకోండి జావా స్క్రిప్ట్, ప్రతి ఫైల్ లోడ్ అయినప్పుడల్లా జావా స్క్రిప్ట్ లోడ్ అవ్వాల్సి వస్తుంది. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే మన పేజ్ స్పీడ్ అనేది తగ్గిపోద్ది. ఇలా ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ అంటే వేరే సపరేట్గా జావా స్క్రిప్ట్ ఫైల్స్ని పెట్టడం వల్ల మన సైట్ లోడ్ అనేది స్పీడప్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే చాలా తొందరగా మన సైట్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది.